హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయిరామ్ ఫైనాన్స్ నుంచి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు. అయితే ఇప్పటివరకు సాయిరామ్ గారు మనకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు, ఎంతో సజెషన్స్ ఇచ్చారు, ఫైనాన్షియల్ అడ్వైజెస్ అనేవి ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రీసెర్చ్ అనేది ఎలా చేస్తారు, ఆయన స్పెసిఫిక్ టూల్స్ ఎలాంటివి వాడుతుంటారు ఆయన, అంతేకాకుండా ఈ సాయిరామ్ ఫైనాన్స్ అనేది ఇంత బెటర్ సర్వీసెస్ ఎలా ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే. సో ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉన్నారు, ఎంతోమందికి ఈ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా పర్సనల్ ఫైనాన్స్ అనేది లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముఖ్యంగా ఈ రీసెర్చ్ అనేది రెగ్యులర్ చేస్తూ ఉండాలి మన ఈ ఫిన్టెక్ మార్కెట్లో. ఎందుకంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఎప్పటికప్పుడు చాలా హెవీ వాలటాలిటీస్తో మారుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా చెప్తున్నా. సో ఇలాంటి రీసెర్చ్ అంతా కూడా మీరు ఎలా చేస్తుంటారు, దానికంటూ స్పెసిఫిక్ టూల్స్ ఏమైనా వాడతారా? అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, లేదంటే మీ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా గెట్ ఆన్ చేస్తారు? ఇక్కడ పర్సనల్ ఫైనాన్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒకళ్ళ ఫైనాన్స్ ఇంకొకళ్ళ ఫైనాన్స్ సేమ్ ఉండవు. అవును. ఒకళ్ళకి వచ్చే రికమెండేషన్స్ ఇంకొకరికి వచ్చే రికమెండేషన్స్ సేమ్ ఉండవు. అంటే ఇది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మారిపోవచ్చు. ఇప్పుడు నా దగ్గరికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఒక ఆయనేమో మోర్ కన్జర్వేటివ్, ఇంకొక అతనేమో మోర్ అగ్రెసివ్. ఇద్దరు గోల్స్ ఒకటే, ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఒకటే, బట్ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో వాళ్ళకి వచ్చే అవుట్కమ్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. సో మేజర్గా మేము మా ఆర్గనైజేషన్లో చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ క్లయింట్ రాగానే ఆయన యొక్క బడ్జెట్ అనేది తీసుకుంటాం. మంత్లీ బడ్జెటింగ్ అంటే ఎక్కడెక్కడి నుంచి ఇన్కమ్ సోర్సెస్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్స్పెన్సెస్ వెళ్తున్నాయి, మంత్లీ ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, లోన్స్ ఏమేమి ఉన్నాయి, వీటన్నిటిని మేము డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఈ డేటాని మేము ఏఐకి ఇస్తాం. మేము ఇన్హౌస్గా ఒక ఏఐ టూల్ డెవలప్ చేసుకున్నాం. సో ఎవరెవరైతే ప్రజెంట్ మా క్లయింట్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరి డేటాని ఏఐకి ఇస్తాం. వాళ్ళందరి డేటాతో పాటు మీటింగ్స్ కనుక ఏమైనా ఆన్లైన్ మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్స్ యొక్క సమ్మరీ కూడా ఏఐకి ఫీడ్ చేస్తూ ఉంటాం. సో రేపు ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ ఒక కొత్తగా క్వరీ వస్తే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మొత్తం ఏఐకి క్వశ్చన్ ఇస్తున్నాం. ఆటోమేటిక్గా దానికి ఆల్మోస్ట్ ఒక 1000+ ఇన్వెస్టర్స్ డేటా ఫీడ్ అయి ఉంది. వాళ్ళు ఎలా మాట్లాడతారు, జనరల్గా ఇన్వెస్టర్స్ అడిగే క్వైరీస్ ఏంటి, సో ఇవన్నీ ఏ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇంకేదైనా కొత్తగా వాళ్ళకి ఏమైనా నార్మల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా నార్మల్గా ఏదైనా క్వైరీస్ రాగానే మేము ఏ నుంచే అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అండ్ రీసెర్చ్కి వచ్చేసరికి మేము మెయిన్గా మార్నింగ్ స్టార్ వాడతాం. నెక్స్ట్ ఎంజన్ రీసెర్చ్ అని ఉంటుంది, ఇది లండన్ బేస్డ్ ఉంటుంది. దీంతోపాటు వాల్యూ రీసెర్చ్ కూడా, ఈ మూడింటిని మెయిన్గా యూజ్ చేస్తాం. ఈ మూడింటిని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము ఏఐతో లింక్ చేస్తున్నాం. సో ఒక క్లయింట్ ప్రొఫైల్ ఇచ్చి ఆ మీటింగ్ని కూడా ఏంటంటే ఒకసారి క్లయింట్ కనుక ఇప్పుడు కనుక మాతో ఆన్లైన్లో గూగుల్ మీట్ జనరల్గా మేము ప్రిఫర్ చేస్తాం. గూగుల్ మీట్ జరిగినప్పుడు ఆ హిస్టరీ మొత్తం, ఆ మీటింగ్ హిస్టరీ మొత్తం, మీటింగ్ మినిట్స్ మొత్తం రికార్డ్ చేసి దీన్ని ఏఐకి ఫీడ్ చేస్తాం. అండ్ మేమేంటంటే ఇంటర్నల్గా కొన్ని రీసెర్చ్ చేసుకొని కొన్ని ప్లాన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే ఇలాంటివి ఇవ్వాలి, నెక్స్ట్ ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే ఇలాంటివి ఇవ్వాలి, నెక్స్ట్ ఒక మోడరేట్ అయితే ఇవ్వాలి. అంటే బై హ్యూమన్ చేసేటప్పుడు నేను ఈ మూడింటిని డివైడ్ చేయగలుగుతున్నాను. బట్ మేము రీసెర్చ్ చేసేటప్పుడు ఏం చేసిందంటే ఏఐకి చేసినప్పుడు ఏఐ ఇంకొంచెం డ్రాడౌన్స్ తీయగలుగుతుంది, కొంచెం డెప్త్గా, ఇంకా డెప్త్గా. ఆల్మోస్ట్ నేను ఇప్పటివరకు ఇన్వెస్టర్స్ 3 రకాలుగానే ఉంటారనుకున్నాను. బట్ నేను చాలా వరకు ఆ 3 రకాల్లోనే ప్లానింగ్ ఇచ్చేవాని. బట్ ఎప్పుడైతే మేము ఏఐని యాడ్ చేయడం మొదలు పెట్టామో అది ఆల్మోస్ట్ 12గా వచ్చింది. ఈ 3 కేటగిరీస్ ఇంకా సబ్ కేటగిరీస్ తీసుకొచ్చి 12 కేటగిరీస్గా తీసుకొచ్చి ఈవెన్ వాళ్ళ ఇన్సూరెన్సెస్ కూడా అనలైజ్ చేయడానికి మేము ఏఐ వాడుతున్నాం. ఓకే. సో ఒక యూస్ కేస్ కూడా చెప్తాను. ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళు 2021 ఆ టైంలోనే పాలసీ తీసుకున్నారు. తర్వాత మేము ఎప్పుడు ఇంక్రీజ్ చేయమన్నా కానీ ఆ 5 lakhsని ఇంక్రీజ్ చేయలేదు. తర్వాత మొన్న 2024లో క్లెయిమ్ వచ్చింది. వాళ్ళేమో యాక్సెప్ట్ చేయలేదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. యాక్చువల్లీ ఎందుకు చేయలేదంటే ఆ క్లెయిమ్ వచ్చే ముందు ఏం చేశారంటే వాళ్ళు పాలసీ గ్రేస్ పీరియడ్లో రెన్యూ చేసుకున్నారు. ఓకే. నార్మల్ రూల్ ఏంటంటే గ్రేస్ పీరియడ్లో వచ్చినప్పుడు ఆ గ్రేస్ పీరియడ్లో వచ్చిన ఇష్యూస్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేయవు, ఇది జనరల్ నోన్. సో మేము కూడా అదే అనుకున్నాం. ఎప్పుడైతే సరే ఖాళీగా ఉందని చెప్పేసి టెస్టింగ్ చేద్దామని చెప్పేసి సిస్టమ్ని ఏఐకి ఇస్తే ఏఐ ఏం చేసిందంటే మొత్తం మెడికల్ డేటా మొత్తం ఇచ్చాం. మా ఏఐ టూల్ దాన్ని ఐడెంటిఫై చేసి సో దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఆయనకు ఆల్రెడీ 2022లోనే ఒక టెస్ట్లో బయటపడింది అది ఉందని, ఇష్యూ ఉందని. బట్ నేనేం డాక్టర్ కాదు, నాకు తెలియదు కదా. సో నేనేమో నార్మల్గా మీకు రాదండి అని నేను చెప్పేశాను. బట్ ఎందుకో ట్రై చేసినప్పుడు ఈ ఏఐ సహకారంతో
మేము ఇన్సూరెన్స్ కంపెనీ మీద మళ్ళీ క్వరీ పెట్టాం. సో ఇది ఈ డేట్న ఆల్రెడీ ఉంది, సో ఇదేమీ గ్రేస్ పీరియడ్ వచ్చిన ఇష్యూ కాదు, సో మీరు కొంచెం రీకన్సిడర్ చేయండి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 7.5 lakh బిల్ ఇచ్చేసారు. ఆయనకి 5 lakhs ప్లస్ 2.5 lakh బోనస్ ఉంది. సో 7.5 lakhs ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో కూడా మేము ఏఐని చాలా బాగా వాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే చిన్న పోర్ట్ఫోలియోస్ ఉంటే ఓకే, బట్ కొంతమందికి ఏంటంటే క్రోర్స్లో వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ చేసేటప్పుడు మేము లాస్ట్ టైం చేసింది ఏంటంటే జనరల్గా మేము డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసాం ఆయనకి. దాన్ని ఎలా ట్యాక్స్ తగ్గించాలని మొత్తం అనలైజ్ చేస్తే ఆయనకు ఒక చోట క్యాపిటల్ లాస్ వచ్చింది. వెంటనే దాన్ని సెల్ చేసి ఈ గెయిన్ని అడ్జస్ట్ చేయండి. ఇక్కడ నాకేమంటే 5 lakhs గెయిన్ ఉంది, అక్కడ ఒక 10 lakhs లాస్ ఉంది. ఈ రెండింటిని క్లబ్ చేస్తే నేను ట్యాక్స్ కట్టక్కర్లా ఇయర్. సో ఇలాంటి చాలా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అన్నింటినీ వస్తున్నాయి. సో టెక్నాలజీని మనం ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటే అంత బెటర్గా మనం చేయొచ్చు. సో మీకు అర్థమైంది కదండి అసలు సాయిరామ్ గారు ఎలా ఇంత బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు అనేది. వాళ్ళు యూజ్ చేస్తున్న టూల్స్ అయి ఉండొచ్చు, అండ్ వాళ్ళు ఇస్తున్న ఆ ఫీడ్బ్యాక్ అయి ఉండొచ్చు. ఈవెన్ వాళ్ళు హ్యూమన్గా థరోలీ దాని మీద వర్కౌట్ చేస్తూనే ఇంకో పక్కన టెక్నాలజీని కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా యూజ్ చేసుకుంటూ ది బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండి, ఎందుకంటే ఏఐ స్టిల్ ఇన్ టెస్టింగ్ ఫేజ్ అని ఇప్పటికీ అనుకుంటున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏఐస్ వస్తున్నాయి, యాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఏది ఫుల్ ఫ్లెజ్డ్గా దాని నుంచి ఏదో ఫొటోస్ మాడిఫికేషన్ వరకు అయితే చూసాం, కానీ ఇంత డెప్త్గా వెళ్ళి నిజంగా ఒకరికి చాలా యూస్ఫుల్ అయింది ఏఐ అంటే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ 7.5 lakhs అనేది లేకపోతే ఆయన పరిస్థితి ఒకలా ఉంటుంది, ఉంటే ఇంకోలా ఉంటుంది. బట్ అగైన్ అది హ్యూమన్లీ పాసిబుల్ అయిన కొరీస్ మనం ఎన్ని చూసినా ఎన్నో కొన్ని మిగిలిపోతాయి. బట్ ఏఐకి ఆ పాసిబిలిటీ ఉంది టు ఒక ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో దాన్ని థింక్ చేయడం. ఇప్పుడు ఏంటంటే నేను డైలీ 2-3 మాట్లాడతాను, అంతా నాకు గుర్తుండాల్సిన అవసరం అయితే లేదు. బట్ సిస్టమ్కి గుర్తుంటుంది డెఫినెట్లీ. సిస్టమ్ మీరు ఫస్ట్ క్లయింట్ది 1000 క్లయింట్ క్వైరీస్ సేమ్ ఉన్నాయి, మీరు అక్కడ ఆ సొల్యూషన్ ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు. ఇలా చాలా చెప్పే పాసిబిలిటీస్ ఉన్నాయి. హ్యూమన్కి ఉన్న లిమిట్ సిస్టమ్కి ఉండదు. అవునవును. ఈ నిజంగా ఇలా థరోలీ రీసెర్చ్ చేస్తూ అండ్ డిఫరెంట్ టూల్స్ని యూస్ చేసుకుంటూ వాటి ఫుల్ ఎఫిషియన్సీని పొటెన్షియల్ యూస్ చేసుకుంటూ ఒక మంచి రిజల్ట్ అనేది మీరు ఆడియన్స్కి అయితే ఇస్తూ ఉన్నారు. సో మీకు సంబంధించిన పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, అలాగే ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైస్, ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీథింగ్ మీరు సాయిరామ్ ఫైనాన్స్ని అప్రోచ్ అవ్వచ్చండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్ అనేవి, వాటికి వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టి మీ సంబంధించిన క్వరీ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసినట్లయితే డైరెక్ట్గా సాయిరామ్ గారు వాళ్ళ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఫరెంట్ సొల్యూషన్స్ ఇస్తూనే, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తూనే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని మాకు ఇంటర్వ్యూస్ ద్వారా తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.